మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహరాశి సింహరాశి వారికి రాబోయే జూలై నెలలో గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వీరి జన్మ జాతకాలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అనే నా యొక్క సూచన మేరకు గత నెల నుండి కూడా ఆదరిస్తున్నటువంటి అంటే గత నెలలో మనం చేసినటువంటి ఒక వీడియోకు చాలా స్పందన లభించింది సింహరాశి వారు. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి నన్ను కలవండి, నాతో మాట్లాడండి అన్నందుకు నాకు వచ్చినటువంటి సుమారు 100 ఫోన్లలో 70 నుంచి 80 ఫోన్లు వీరే ఈ సింహరాశి. ఎందుకంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ గా ఉంటారు. మంచి పర్వతం లాగా చూస్తే మనకే భయం అనిపిస్తుంది, కానీ వాళ్ళని ముట్టుకొని మాట్లాడితే ఎంతో ప్రేమ, ఎంతో ఆదరణ, ఎంతో ప్రేమ కలిగిన వారు. ఇంతటి ప్రేమ అంటే దగ్గరికి వెళ్ళి మంచిగా వారిని పట్టుకొని ఒక ఐస్ క్రీమ్ ఉంది కదా ప్లీజ్ అంటే గట్టిగానే వాళ్ళు చేస్తారు, కరిగిపోతారు. అలాంటి మనసు కలిగిన వారు. అయితే వీరికి కొంచెం ఏంటి అంటే కఠినం. ప్రేమ కూడా కఠినంగానే కావాలి. ప్రేమ కూడా భార్య దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ కొంత రాజసంగా పొందాలి అనుకుంటారు, అంతే తప్ప మరొకటి లేదు. కొన్ని సందర్భాలలో ఇంత గెలిచి బయట గెలవాలంటారు, కానీ ఇంత గెలవలేకపోతుంది, బయట గెలుస్తుంది. సో 24వ తేదీ శని వక్ర దృష్టి వల్ల మళ్ళీ మీకు కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, విపరీతమైన గొడవలు కానీ, కొంత అప్పులు చేసే పరిస్థితులు కానీ, గృహం నిర్మించుకునేటువంటి అవకాశాలు రావచ్చును. మరి బుధ వక్ర దృష్టి వల్ల మీకు ఏం లభిస్తుంది? మీ లగ్నంలో ఉన్న కేతుతో శుక్రుడు కలుస్తున్నాడు, దీనివల్ల ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలకై మరి సంతాన విషయంలో ఆందోళనలో ఏమైనా ఉన్నారా? సంతానం కావాలి అనేటువంటి ఆందోళనలో ఉన్న నమ్మినటువంటి వారి నుండే వెన్నుపోటు అవ్వడం కావచ్చును. మంచి పేరు ఒక్కసారిగా దెబ్బతినేటువంటి పరిస్థితి కానీ మీది. వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టాలు వాటిల్లినటువంటి దాఖలాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, డబ్బు వచ్చినంత వేగంగానే ఖర్చు అయిపోవడం కానీ, ఇలా డబ్బు వస్తుంది అలా ఖర్చు అయిపోవడం, కారణం లేకుండానే తరచూ గొడవలు ఏర్పడడం కానీ, మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోవడం కావచ్చును. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రాకపోవడం కానీ, నిద్రలో చెడు కళలు రావడం కావచ్చు, ఇంట్లో అధికంగా నెగిటివ్ మనకు వాతావరణం అనిపించడం కానీ, ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అనేటువంటి డౌట్స్ కానీ, ఒక వైరాగ్య ధోరణి అనేటువంటిది మీకు ఏర్పడడం కావచ్చును. ఒక వైరాగ్య ధోరణి మీకు ఏర్పడేటువంటి దాఖలాలు కావచ్చును. విరక్తి కలగదు ప్రతి దాని మీద, ఇదేంటి అదేంటి అనేటువంటి. ఇక గురుడు అదేవిధంగా సూర్యుడు మీ లగ్నాధిపతి మీకు 12వ భావంలో ఉండడం ద్వారా విదేశీ సంబంధాలకు మంచి యోగకాలము అని చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధాలు కూడా మీకు వచ్చేటువంటి యోగం ఉన్నది. ఆధ్యాత్మిక అనుభవాలు, కొంత తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు, వెళ్ళడాలు, కొంత పాత ప్రేమ జ్ఞాపకాలు ఏవైనా ఉంటే అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నది. అదేవిధంగా కొంత అధికంగా వర్షాలు కూడా ఈ నెలలో ఉండబోతున్నాయి. వర్షాలు కానీ, కొంత నది పరివాహక ప్రాంతాలలో నీటి ముప్పు, మా మీ ము మే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇట్టి సందర్భాలలో కొంత భూకంపాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను, భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం కానీ ఇలాంటి సంఘటనలు ఉండే పరిస్థితులు ఉన్నాయి హిమాలయ ప్రాంతాలలో. ఇక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యకలాపాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక ఆసక్తి, ఇందాక చెప్పుకున్నట్టుగా కొంత అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇక మరీ ముఖ్యంగా కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఏమిటయ్యా అంటే
మరీ ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు పెరగడము, జీవితంలో స్థిరత్వం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఆకస్మికంగా మార్పులు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, రహస్య విషయాలు బయటపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నది. రహస్య విషయాలు ఏవైనా ఉంటే అవి బట్టబయలయ్యే పరిస్థితి ఉన్నది, జాగ్రత్త. పాత స్నేహితులు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. లాభాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటేనే ముందుకు వెళ్ళబోతున్నారు సింహరాశి వారు ఈ యొక్క జూలై నెలలో. మరి రాబోయే రోజులలో పూర్తిగా కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా వ్యక్తిగతంగా ఏమైనా మీకంటూ కోరికలు, వివాహము, సంతానము, వ్యాపారము, ఉద్యోగము, లేదా ఫలానా అమ్మాయి మాట్లాడింది వెళ్ళిపోయింది, ఫలానా అబ్బాయి మొదటిదాకా కలుస్తున్నాడు వెళ్ళిపోయాడు, మాకు ఎప్పుడూ కూడా మ్యారిటికల్ లైఫ్ సంతృప్తిగా లేదు, లేదా ఫలానా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాము సరిగా మాకు సెట్ కాలేదు, మా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాం అమ్ముడుపోవడం లేదు, ఇలాంటివి ఎన్నున్నా కూడా నన్ను కలవండి, నాతో మాట్లాడు. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మార్పు అనేది రాకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్, ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ విషయం. కనుక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ సెకండ్ ఒపీనియనా, ఫస్ట్ ఒపీనియనా, లాస్ట్ ఒపీనియన్ మీ ఇష్టం, ఏదైనా మీ ఒపీనియన్ మాత్రం నిజం. ఇది నన్ను కలవండి, నాతో మాట్లాడడం. దాని తర్వాత మీ జీవితం మారకుండా నన్ను